మరికొద్ది గంటల్లో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 70 నియోజకవర్గాలు 8వ తేదీన ఫలితాలు వెల్లడబోతున్నాయి. కానీ ఈసారి ఏంటి అంటే ఢిల్లీ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గెలవాలి అనేందుకు దానికి సంబంధించి రాజకీయ వ్యూహాలు కానీ లేదంటే మేనిఫెస్టో విడుదలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ దాంతో పాటు ప్రధానంగా కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ సీనియర్లు కూడా అక్కడ ప్రచార బరిలోకి దిగడం, ఆప్ని అక్కడ ఆప్ మీద సర్వశక్తులు వడ్డం, ఏదైనా సరే అంటే ఆప్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది అక్కడ పరిస్థితి. ఈసారి గెలిస్తే మొత్తం ఢిల్లీ రాజకీయ పరిణామాల్లోనే కాదు మొత్తం కేంద్రంలోనూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వస్తుందని, అంతేకాదు బాబు గారికి కూడా ఆ క్రెడిట్ దక్కే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరగబోతోంది ఢిల్లీ దేశ రాజధానిలో ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే అవకాశాలు ఎంతవరకు కలిసి వస్తాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మరికొద్ది సేపట్లో జరగబోయే ఈ దంగల్ ఒక రకంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, అంటే ప్రభుత్వం అనాలో లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషించింది ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో. కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా మొదటి నుంచి ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనేది, అంటే గెలుపు ఈసారి ఒక సవాల్ కాబోతుందా బీజేపీకి? మొన్నటిదాకా అసలు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అన్న దశ నుండి ప్రధాన పోటీదారుగా కాదు, ఓ రకంగా థ్రెట్ క్రియేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీని. అదే సందర్భంలో అసలు పోటీనే లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి అన్న దశ నుండి గెలవడానికి సర్వశక్తులు వడ్డాల్సిన పరిస్థితి వచ్చింది కేజ్రీవాల్కి. ఇక్కడ కేజ్రీవాల్ పాలిటిక్స్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మెయిన్ అది. కేజ్రీవాల్కి ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఢిల్లీకి ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. దానికి ఢిల్లీ అనేటటువంటి దాన్ని ఒక వేదికగా మలుచుకున్నాడు. ఢిల్లీ ఎన్నికల ద్వారానే మిగతా రాష్ట్రాలు గుజరాత్ని గెలవాలని, పంజాబ్ని గెలవాలని, గోవాని గెలవాలని, హర్యానాని గెలవాలని ప్రయత్నించాడు అతను. అవన్నిట్లలో ఒక్క పంజాబ్ అక్కడ కూడా సరైనటువంటి పోటీ కాకుండా కాంగ్రెస్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సావడం వల్ల అక్కడ గెలుపొందగలిగాడు. దాంతో మరింత దూకుడుగా వెళ్ళాడు. కానీ అతని దురదృష్టం వెంటాడి పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం కాదు, దారుణంగా విఫలమైంది. సరే, విచిత్రం ఏంటంటే ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఓటేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకొక ఓటేస్తున్నారు. అక్కడ ఎంపీలు ఎప్పుడు బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒకప్పుడు కాంగ్రెస్ గెలిచింది, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. అంటే అక్కడ ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ నమ్మట్లా. అది 25 ఏళ్ల నుండి నడుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు గెలుచుకొచ్చింది, 2 సార్లు గెలిచింది, 3ఓసారి కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్కి వచ్చింది. ఇటు పక్కన కేజ్రీవాల్ 2 టర్మ్స్ గెలుచుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే ఎప్పుడైనా సరే తినగ రాగమతి చేయించు, తినగ వేప తీయగనుండు, వెనగ రాగమతి చేయించు అంటారు. ఇప్పుడు వినగా కేజ్రీవాల్ మాటలు బోరు కొట్టేస్తున్నాయి. అంతకుముందు అంటే ఏమీ తెలియదు కాబట్టి ఏదో జరుగుతుంది అనుకుంటా అని అనుకుంటున్నారు. తర్వాత ఎప్పుడైతే కనీసం పొల్యూషన్ కంట్రోల్ అతని వల్ల కాలేదు, ఆడ్ నెంబర్స్ అన్నాడు, సరి నెంబర్లు అన్నాడు, ఇట్లాంటివి చాలా ప్రయత్నించాడు, అతని వల్ల కాలేదు. డీజిల్ వెహికల్స్ నిషేధం అన్నాడు. అట్లాగే మద్యం లాంటి సమస్యలు పరిష్కరిస్తానన్నాడు, మరింత పెరిగింది. క్రమక్రమంగా ఏమైందంటే మాటలు ఉపన్యాసాలు చెప్పడం వేరు, పరిష్కారాలు వేరు ప్రాక్టికల్గా అన్నటువంటిది అర్థమైంది అతనికి. పబ్లిక్ కూడా అర్థమైంది. ఎప్పుడైతే అది అర్థమవటం ప్రారంభమైందో వెంటనే కేజ్రీవాల్ దాన్ని ఏం చేశాడు, మరి దానివల్ల తను దెబ్బతింటాడు కదా, ఆ దెబ్బని తప్పించుకోవడం కోసం మత రాజకీయం తెరతీశాడు, ప్రాంతీయ రాజకీయం తెరతీశాడు. అందులో భాగంగా మత రాజకీయంలో భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టాలంటే ముస్లింని ఏకం చేయాలని చెప్పేసి ముస్లింలకు విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చి విపరీతమైనటువంటి అవకాశాలు కల్పించి చేసుకొచ్చాడు. అక్కడ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బుజ్జిగింపు రాజకీయం అనేటటువంటిది. చివరికి శర్మ అనే ఒక పోలీస్ అధికారిని కనీసం ఒక 70-80 కత్తిపోట్లు పొడిచారు, కళ్ళు పీకేశారు, నాలిక పీకేశారు. అంతటి రాక్షసత్వం చేసినప్పుడు కూడా కనీసం వెళ్ళి పరామర్శించలేదు కేజ్రీవాల్. తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అదే సందర్భంలో కరోనా టైంలో చివరికి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది కదా, వాళ్ళందరికీ ఎలాంటి వసతులు కల్పించారు, వాళ్ళకి ఏది ఎగ్జంప్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఒకే చోట ఉండటానికి. అదే మిగతా వాళ్ళని దారుణంగా ఏడిపించుకు తిన్నారు.
అవును. విద్యా సంస్కరణలు, వైద్య సంస్కరణలు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో జరిగేటటువంటి, ఇప్పుడు మనకి ఇక్కడ నాడు నేడు ఎట్లాగో అక్కడ అట్లాంటి డెవలప్ చేస్తే అదంతా తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నిటినీ కూడా ఇంకోటి అట్లానే శాంతం అద్భుతాలు జరిగినాయి అంటే లేదు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అదే స్థాయిలో జరిగింది. అట్లాగే మద్యం అనే దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేసి ఒక కథ నడిపాడు. తేడా వచ్చాక చివరికి మళ్ళీ సరి చేశాడు. కానీ అప్పటికే జనంలోకి వెళ్ళింది. ఆ మద్యం కుంభకోణంలోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏంటంటే సక్సెస్ అంతా నాది, ఫెయిల్యూర్ అంతా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇక్కడ నాకు అధికారం లేదు, లా అండ్ ఆర్డర్ లాంటిది నా చేతికి ఇస్తేనే జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీ ప్రజలకు తెలుసు, ఢిల్లీ లాంటి రాజధానిలో లా అండ్ ఆర్డర్ ఇట్లాంటి వాడికి వేరే వాడికి ఇవ్వడం కుదరదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతికి ఇస్తే ప్రధాని అరెస్ట్ చేసే అని చెప్పొచ్చుగా పోలీసులతో. అప్పుడు దాని ఆధారంగా ఎట్లా కుదురుతుంది ప్రతిసారి? లేకపోతే అందులో మహా లిటిగెంట్ క్యారెక్టర్. ఒకటేంటంటే సొసైటీ బేస్డ్ పాలిటిక్స్ అనేటటువంటి చేస్తాడనుకున్న వ్యక్తి విద్యావంతుల యొక్క మనసుని ఒకప్పుడు గెలుచుకున్నవాడు. ఇప్పుడు ఆ విద్యావంతులైనటువంటి వాళ్ళ మనసులకే చిరాకు తెప్పించాడు అతను. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ భారతీయ జనతా పార్టీ తెచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల పాజిటివ్ వేవ్ కాదు, అక్కడ యాంటీ కేజ్రీవాల్ వేవ్ మీదన ఇప్పుడు డిపెండ్ అయ్యింది బీజేపీ. దానికి ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. కానీ ఢిల్లీ రాజకీయాలను ఏమైనా డిఫరెంట్ గా చూడాలా? కేజ్రీవాల్ లేదంటే ఒక లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన జైలుకి వెళ్ళి రావడం, తర్వాత వేరే వ్యక్తిని, అంటే ఆయన ఒక సవాల్ కూడా చేశారు, మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఈ సీట్లో కూర్చుంటాను అనేది. మామూలుగా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారు అంటారు కదా. ఇప్పుడు అక్కడ ప్రచారం చేసిన బాబు గారు కూడా మన జైలుకి వెళ్ళి వచ్చారు కదా. అక్కడ ఢిల్లీ రాజకీయాలు క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి సార్. అంటే ఒక్కటి బేసిక్గా ఏంటంటే పొలిటికల్ హెరాస్మెంట్ అనేటటువంటి పాయింట్ని సహజంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. అంటే సింపతి ఏం గెయిన్ అవ్వలేదా? అవ్వచ్చు. దానివల్లనే ఇప్పుడు ఏమన్నా గెలిస్తే గెలవాలి, అయితే అది పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే జైలుకి వెళ్ళి వచ్చాక, గెలవలేదుగా 14లో. 19లో జైలుకి వెళ్ళి వచ్చాక అది గెలిచింది, అతను మామూలుగా గెలిచాడు. 14లో అయితే జైలుకి వెళ్ళి వచ్చినోడు ఓడిపోయాడు కదా. అదే సందర్భంలో మొన్న జార్ఖండ్లో వచ్చేటప్పటికి జైలుకి వెళ్ళి వచ్చినందుకు గాను సోరెన్ గెలిచాడు. కాబట్టి అట్లా ఉంటాయి ఒక్కొక్కటి. ఇక్కడ దాంట్లో జైలు అనేదే ఇది ఒక లెక్క కాదు. కాకపోతే అక్కడ ప్రజలు అంటే బీజేపీ ఒక ధైర్యవంతమైనటువంటి దెబ్బేసింది అనుకోవాలి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి. అంటే తనని తాను పరీక్షకు పెట్టుకుంది. కేజ్రీవాల్ నీతివంతుడు అనుకునేటువంటిది కాదు, అతను అవినీతి పరుడు అని చెప్పడానికి జైలుని అనేది ఒక హైలైట్ చేసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏం చూసుకుంటారు? ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ 31 స్థానాలు గెలుచుకుంది. 31 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక 5 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చేస్తుంది. అంటే అక్కడ 70 టోటల్గా, 70లో 31 వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 27 వచ్చినాయి. ఆ టైంలో కేజ్రీవాల్ అనేటటువంటి ఆయనకి ఇది ఉన్నటువంటిది అతి తక్కువ. కేజ్రీవాల్ వాళ్ళకి 27 వచ్చినాయి. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి 6-7 వచ్చినాయి. వాళ్ళు ఇటు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత 2015లో జరిగినటువంటి పరిణామం అనమాట. 2014 అప్పటికే ఆ సిచ్యుయేషన్లో ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో బీజేపీ కనుక అంటే వాళ్ళు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అమిత్ షా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు ఆ రోజుల్లో. అప్పుడే మోడీ ఘన విజయం సాధించినటువంటిది, అందులో కూటమిగా గెలుస్తుంది అనుకుంటే ఏకంగా సింగిల్గానే గెలిచినటువంటి ధైర్యంతో, అందులో ఢిల్లీలో 7 క్లీన్ స్వీప్ చేశాం కదా అన్న ధైర్యంతో ఎలక్షన్లకు వెళ్ళాడు ఆయన. అదే ఆ రోజున బీజేపీకి మైనస్ అయింది. ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడానికి కుదిరింది. ఆ తర్వాత చూస్తే అది ఏకంగా రెండోసారికి వచ్చేటప్పటికి 3 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. అప్పుడు తర్వాత కాలంలో మొన్న లాస్ట్ ట్రిప్ అనుకుంటా కొంచెం 10 ఏమో వచ్చినాయి. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్లేస్ని ఆక్యుపై చేసేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసిందో కాంగ్రెస్ ప్లేస్ని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ గట్టి ప్రయత్నం చేస్తుంది కానీ సంస్థాగత నిర్మాణం లేదు ఢిల్లీలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదా సార్ ఢిల్లీలో కంప్లీట్ గా? కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరిని గెలిపిస్తాయో చూడాలి. కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ చీలిస్తే బీజేపీ గెలవాలి. అంటే బీజేపీ అక్కడ నమ్ముకోవాల్సింది కాంగ్రెస్ని. ఎందుకంటే కాంగ్రెస్ చీల్చే ఓట్ల వల్ల బీజేపీ గెలవాలి. అలా కాకపోతే కాంగ్రెస్ ప్రభావం లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సులభం అనమాట. అక్కడ చాలా ఈజీ అయిపోద్ది.
కానీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ తోనా సార్ ఢిల్లీ వరకు యుద్ధం, లేదంటే ఆప్ తోనే మేజర్ యుద్ధమా? ఆప్తోనే యుద్ధం అవుతుంది అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం పరంగా అక్కడ వీక్, బీజేపీకి వీక్. కాకపోతే బీజేపీ ఏలిందే కానీ భారతీయ అక్కడ శాంతం ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ కూడా అట్లాగే చాలా ఏలింది కదా, ఆంధ్రాలో కూడా. ఆంధ్రాలో కూడా అట్లా ఏలినే కదా, ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. అక్కడ కూడా అట్లాగే అయిపోయింది దాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. అది కేజ్రీవాల్కి ఫెర్చింగ్. కేజ్రీవాల్ ఏం చెప్తాడు, ఇక్కడ కేజ్రీవాల్ ఉన్నాడు ముఖ్యమంత్రి అభ్యర్థి, అక్కడ ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ఒకప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా కిరణ్ బేడీ లాంటి దాన్ని తీసుకెళ్లి శాంతం కొట్టుకుపోయింది అప్పుడు బీజేపీ. కిరణ్ బేడీని లేకపోయి ఉంటే బీజేపీ అప్పుడు కూడా 20-30 కొట్టుండేదేమో. ఈ దఫా అందుకని కేజ్రీవాల్ ట్రాప్లో పడకుండా పేర్లు అనౌన్స్ చేయట్లేదు వీళ్ళు. కానీ అవతల కేజ్రీవాల్కి తగ్గటువంటి విధమైనటువంటి వాడు ఎవరు ఉంటారు అనేది సందేహం. ఇప్పుడల్లా ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఇట్లా. అంటే అక్కడ ఉండే ఓటర్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఆయా రాష్ట్రాలలోని జయాపజయాలు కూడా ఇక్కడ ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు హర్యానా వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తి, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. మిగతా వర్గాలన్నీ బీజేపీకి యాంటీగా ఉంటాయి అక్కడ. అలాంటి వర్గాలతో పాటుగా మైనారిటీ ఓట్లు అనేటటువంటిది ఒకటి కూడా అక్కడ పెద్ద మైనస్ అన్నమాట బీజేపీకి. ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అంశాలు అంటే మేనిఫెస్టో కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగు ఉన్న ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చేయించిన ప్రచారం కానీ ఈ కలిసి వచ్చే అంశాలుగా చూడొచ్చా? అనడానికి లేదు అక్కడ బేసిక్గా. అంటే జనాల పరంగా ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటుంది. ఇది ఒక ఛాయిస్. అంటే ఇది ప్రచారంలో ఇది ఒక ప్రయత్నం. మన పురంధేశ్వరి గారు కూడా వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ, అలాగే తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్ళారు. అవన్నీ జరుగుతుంది. ఇవన్నీ మనకి సాధారణంగా ఎన్నికల ఘట్టంలో ఇది ఒక పార్ట్ అంతే. బట్ భారతీయ జనతా పార్టీకి ఈ వీళ్ళ మేనిఫెస్టోతో పోల్చుకుంటే చాలా తక్కువ ఆఫర్స్ ఇచ్చింది. అది ఇది కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ ఆప్ ఇద్దరితో పోల్చినా కూడా తక్కువే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ జనాలు ఎక్కువ ఉచితాలు కోరుకుంటున్నారు, తక్కువ ఉచితాలు కోరుకుంటున్నారా, ఇది కూడా లెక్క అక్కడ. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈసారి ఢిల్లీ భారత పడుతుందా లేదనేది కూడా చూడాలి ఈసారి. అంటే కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలు కానీ, మొన్న ఈ బడ్జెట్ కానీ ఇవేం ప్రభావితం చూపించవా, కలిసి రావా? అదే చూడాలి. ఇవన్నీ కూడా ఈ ట్రిప్ బీజేపీ అక్కడ గెలిచిందంటే తిరుగులేంది. ఇంకొకటి ఒక సెంటిమెంట్ ఉంది, ఢిల్లీలో గెలుస్తుంటే బీజేపీ బయట ఓడిపోతుంటది. అవునా? గతంలో ఢిల్లీలో బీజేపీ గెలిచినప్పుడు సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు కేంద్రంలో ఓడింది. అదో సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, కాంగ్రెస్కి ఒక్కదానికి ఆ సెంటిమెంట్ పనిచేయాలి. 2 చోట్ల కూడా గెలిచింది అప్పుడు. ఇది శీలా దీక్షిత్ ఉన్నటువంటి సందర్భాల్లో. బీజేపీకి మళ్ళీ వీళ్ళు వచ్చిన ఈ 3 టర్మ్స్ అక్కడ వాళ్ళే గెలుచున్నారనమాట. అంటే వరుసగా 3 సార్లు మోడీ నెగ్గుకు రాగలుగుతున్నా కేంద్రంలో దేశవ్యాప్తంగా, ఢిల్లీలో ఇంకా ఎందుకు మోడీ మార్క్ కనిపించట్లేదు, ఎందుకు చూపించలేకపోతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణ వైఫల్యం అనేది అక్కడ ప్రధానమైనటువంటి. మిగతా చోట్ల ఏంటంటే సంస్థాగత నిర్మాణంతో పాటు స్ట్రాంగ్ పాలిటిక్స్ చేశారు. బీజేపీ అక్కడ చేసిన తప్పు ఏంటంటే అమిత్ షా అతిపెద్ద రాంగ్ స్టెప్ ఢిల్లీలోనే వేశాడు. బలంగా ఉండేటటువంటిది పార్టీ అప్పట్లో. ఆ బలంగా ఉన్న పార్టీ వల్లనే 31 సీట్ల దాకా గెలుచుకున్నది. అట్లాంటి బలంగా ఉన్నటువంటి పార్టీని ఆ లీడర్లందరినీ పక్కన పెట్టేసి కిరణ్ బేడీని తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఆవిడ సర్వనాశనం చేసి వదిలిపెట్టింది బీజేపీని. అందరూ ఒకరికొకళ్ళు విభేదించేసేసి చివరికి ఎవడు మాకెందుకులే అనుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇక ఆ తర్వాత రెండోది ఏమైపోయిందంటే ఢిల్లీలోనే హెడ్ క్వార్టర్ అయ్యేటప్పటికి ఒక బలమైన నాయకుడిని, ఇదిగో నువ్వేనయ్యా ఢిల్లీని తీసుకో, నువ్వు నడిపించు అని చెప్పలా. వీళ్ళు ఒకళ్ళు ఎంకరేజ్ చేయాల, కొంత ఇగోయిస్టిక్ యాటిట్యూడ్కి పోయారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ లాంటి వాడు స్ట్రాంగ్గా తయారయ్యాడు, చక్కగా ఎంపీగా కూడా గెలిచాడు. అతనికి అప్పచెప్పచ్చు కదా, అక్కడ అప్పచెప్పలేదు. అట్లాగే సుష్మా స్వరాజ్ కూతుర్ని ఇప్పుడు కొంచెం ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఏమన్నా సక్సెస్ అయితే నడుస్తుంది భవిష్యత్తులో. కానీ ఒక పెద్ద పరీక్ష ఈసారి కూడా బీజేపీ ఢిల్లీ ఎన్నికలు, నో డౌట్. రైట్, చూద్దాం. మొత్తానికి మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏం జరుగుతుంది, నిజంగా బీజేపీకి ఒక సవాల్ అవుతుందా, లేదంటే సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది? అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా, కేజ్రీవాల్కి కూడా, ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు, ఒక సవాల్ కూడా చేసి ఉన్న నేపథ్యంలో పైగా
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ సీనియర్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీలో ప్రచారం చేయడం, ఇవన్నీ కలిసి వస్తాయా లేదా 8వ తేదీ వరకు వేచి చూడాలి.